ఎక్కడ కూర్చున్నావో అక్కడ కూర్చుని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మారదు అని నిరాశా ధోరణిలోకి వెళ్ళొద్దు. మార్చడానికి ఏం చేయాలో అది నీ స్థాయిలో నువ్వు చెయ్యి. అంత పెద్ద వారధి కట్టాలి అంటే ఒక్క రాతితోనే మొదలైందండి రామాయణంలో, ఒక్క రాతితోనే. అది కూడా ఉడుతా, అక్కడ వారధి కడుతుంటూ చూసి ఉడితే ఎంత, దాని శరీరం ఎంత, అది మునిగితే వచ్చే దానికి తాకే నీరెంత, ఆ నీటి కంటే ఇసుక ఎంత, అది దులుపుకుంటే అక్కడ రాలే రేణువులు ఎన్ని, ఎప్పటికవుతుంది ఈ వారధి ఉడతరాల్చిన ఇసుకతోటి. ఆయన రామచంద్రమూర్తి కడుతున్నాడు ఈ వారధి, కోతులు సాయం చేస్తున్నాయి, అలాంటి జీవినే కదా నేను సాయం చేయకపోతే ఎలాగా అని ఉడత సాయం చేసింది. కోతులెవ్వరికీ దక్కని అదృష్టం కేవలం హనుమంతుడికి మాత్రమే దక్కినటువంటి శ్రీరామ ఆలింగన సౌఖ్యం ఉడతకి దక్కింది. అది మన సంస్కృతి, అది మన సంస్కృతి, అది మనం పిల్లలకి చెప్పాలి. యోజనాలు, శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి రాక్షసులతో పోరాడి భయంకరమైన సాహసాలు చేసి అనేక రకాల నిరాశకి నిస్పృహ గురి కూడా తనను తానే ఉత్తేజపరుచుకుని సీతాదేవి జాడ తెలుసుకుని వచ్చి చెప్పినటువంటి హనుమంతుడికి రామచంద్రమూర్తి ఏ బహుమానం ఇచ్చాడో కేవలం ఒంటికంటిన ఇసుక రేణువులు రాల్చిన ఉడతకు కూడా అదే బహుమానం ఇచ్చాడు. తేడా ఏమీ లేదు. ఆలింగనం, రెండిటికి ఆలింగనమే. మనిషిని ఆలింగనం చేసుకుంటే ఇలా రెండు చేతులు చాపి ఆలింగనం చేసుకున్నాం. ఉడతని ఇలా ఆలింగనం చేసుకుంటే పెడత కింద నుంచి పడిపోతుంది అది. అందుకని ఇలాగే ఆలింగనం చేసుకున్నాం. ఉడతని ఈ చేతిలోకి తీసుకున్నాడు, ఈ చేతితో ఇలా రాశాడు. దాన్ని ఆలింగనమనే అంటారు, రాయడం కాదు అది. దాని సర్వావయవాలకి ఈయన అరచేయి చాలండి, అంతకంటే అక్కర్లేదు. అంటే హనుమంతుడికి ఏది లభించిందో ఉడతకి అది లభించిందండి. ఇది భారతీయ సంస్కృతి. దీని ఊరికే హిందూ మతం అంటే ఎలాగండి, సంస్కృతి ఇది, మన జీవన విధానం అది. నువ్వు చెయ్యి, భగవంతుడు నీకు ఇవ్వగలిగింది ఇస్తాడు, సమానంగానే ఇస్తాడు. నీకు అందేది నీకు అందు, ఇంకోటి చూసి అసూయపడకు. హనుమంతుడు కూడా ఇంతకంటే దక్కిందేమీ లేదు. కనీసం హోమ్ మినిస్టర్ పదవి లేదు. ఈయన రామ పట్టాభిషేకం అయ్యాక హనుమంతుని పిలిచి హోమ్ మినిస్టర్ వచ్చాక తోకతో లేపేసేవాడు మొత్తం అందరు, నేను గొడవ లేకుండాను. ఇవ్వలేదు. పైగా రామ పట్టాభిషేకం కాగానే హనుమంతుడు మళ్ళీ సుగ్రీవుడికి మంత్రిగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండలేదు, కనీసం రాముడి దగ్గర ఉండలేదు. ఆయన రామసాంగత్యాన్ని ఆయన హృదయంలో అనుభవించాడు, కానీ ప్రత్యక్షంగా ఎల్లకాలం చూస్తూ కూర్చోవాలని లేడు అక్కడ. ఇదంతా జాడ్యం, మూఢత్వం అంటారు దాన్ని, ఎదురుగా కూర్చోవడం. వెళ్ళిపోయాడు ఆయన. ఆయన నిజమైన జ్ఞాని. హనుమంతుడు భక్తుడు అనడం చాలా చిన్న మాట. హనుమంతుడు తత్వవేత్త, హనుమంతుడు జ్ఞాని. రాముడు లేకపోయినా ఆయన ఉండగలడు. రాముడు ఆయన హృదయంలో స్థాపించుకున్నాడు. హనుమంతుడు లేకపోతే రాముడు ఉండలేమో, కానీ ఆ రాముడు లేకపోయినా హనుమంతుడు ఉండగలడు. ఆయన హృదయంలో స్థాపించుకున్నాడు. ఆయన గుళ్ళో చూసి దండం పెట్టుకోలేదు. ఆ హృదయంలోకి ఆహ్వానించగలగాలి భగవంతుడు. అటువంటి వ్యక్తిత్వాన్ని తీసుకురావాలి పిల్లల్లోకి. అంటే మనం ఈ విషయాలు వాళ్ళలోకి తీసుకెళ్ళాలి.